ఒక అద్భుతమైన ప్రశ్న ఇది. సత్యయుగం అంటారు కదా, సత్యయుగంలో కూడా హింస జరిగింది. సత్యయుగంలో హరిశ్చంద్రుడు తన భార్యను అమ్ముకోవాల్సిన ధైర్యమైన పరిస్థితి వచ్చింది. సత్యయుగంలో కూడా రాక్షసులు ఉన్నారు. అది ఎంతవరకు సత్యవరం, ఏ విధంగా గొప్పమైన సత్యయుగము, ఇది కలియుగం అంటారు. ఇలాగా చాలామంది ప్రశ్నలు వస్తుంటాయి. ఫ్రెండ్స్, సత్యయుగంలో కానీ ప్రస్తుతం ఉన్న కలియుగంలో కానీ లేకపోతే మధ్యలో ఉన్న ద్వాపర త్రేతాయుగాల్లో కానీ 100% అయితే ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధర్మము 20%, 30%, 40, 50, 60, 70, 80, 90 అంతవరకు ఉంటుంది. ధర్మం ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ బ్యాలెన్స్ అవుతూ సత్యములో ఎక్కువ మంది ప్రజలు జీవిస్తూ ఉన్నదాన్ని సత్యయుగం అంటారు. దాని తర్వాత అలా తగ్గుతూ వచ్చింది. అంతేగాని సత్యయుగం అన్నంత మాత్రం 100% సత్యంలో ఉండరు అందరూ. అలాగ ఉన్నట్లయితే హరిశ్చంద్రుడు భార్యను కొనుక్కున్నవాడు ఎవడో, ఒక స్త్రీని కొనుక్కొని ఆమె చేత చాకరీ చేయించుకునే ఒక దరిద్రమైన ఆచారం ఆ రోజుల్లో ఉన్నట్టే కదా. కనుక అది కాదు. హరిశ్చంద్రుడు చంద్రమతి బిడ్డ చనిపోయినప్పుడు ఆమె ఓనర్ గారు, ఆమె యొక్క యజమాని పంపించదో, మరి ఏం సత్యం, దాని మోహం సత్యం. కనుక సత్యయుగంలో కూడా అసత్యవాదులు అధర్మాత్ములు ఉంటారు, కలియుగంలో కూడా సత్యవంతమైన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఇది ఏ యుగం కనుక యుగాన్ని బట్టి వాళ్ళు ఉన్న మనుషుల్ని బట్టి రేషియో ఉంటుంది. అంటే ఎక్కువ శాతం సత్యంలో ఉన్న వాళ్ళు అయితే ఉంటారు, అంతవరకు నిజమే. ఇప్పుడు ప్రజెంట్ యుగము కలియుగం. ఇది కలియుగం కూడా అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఏమి నడుస్తుందంటే సత్యయుగము, కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగం అన్నీ నడుస్తాయి అనమాట. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైనుంచి కిందకు వచ్చి మన కింద నుంచి పైకి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సత్యంలో జీవిస్తున్నారు అంటే సత్యయుగంలో ఉన్నారు. మీరు మీ పక్కన ఇంకోడు ఉన్నాడు, మీ ఇంట్లోనే ఉన్నాడు, వాడు సత్యంలో జీవించట్లేదు, వాడు జంతువులు చంపి తింటున్నాడు, వాడు సత్యంలో లేడు అంటే వాడి సత్యయుగంలో లేడు, వాడు కలియుగంలో ఉన్నాడు. ఒకే ఇంట్లో సత్యయుగ పురుషుడు ఉంటాడు, కలియుగ పురుషుడు ఉంటాడు. అదనమాట విచిత్రమైన విషయం. కనుక యుగాలు ఎక్కడో ఉంటాయి, ఈ డేట్ల ప్రకారం ఉంటాయి అన్నది శాస్త్రం అయితే, అన్ని యుగాల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్నది జ్ఞానము. కనుక ఇప్పుడు ప్రజెంట్ అయితే సత్యయుగంలో సత్యంలో ఉన్నవాళ్ళు ఉన్నారు కనుక మీకు సత్యయుగము. అధర్మంలో ఉండి హింస చేస్తూ, దారుణాలు చేస్తూ, రేపులు చేస్తూ, మర్డర్లు చేస్తూ, జంతువులు చంపితింటూ ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కలియుగంలో ఉన్నవారు. వాళ్ళు నరకబడతారు, వాళ్ళు హింస అనుభవిస్తారు. అందుకని మీ పక్కన్నోడే టప్మని చచ్చిపోతున్నా సరే, ఓహో వీడు కలియుగంలో ఉన్నాడు, నాకేం కాలేదు, నేను సత్యంలో ఉన్నాను అని అర్థం చేసుకోండి. కనుక సత్యము, కలియుగము అన్నీ కలిసి ఇప్పుడు ప్రజెంట్ మనం అన్ని కోణాల్లో ఉన్నాము, అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.